నిన్నటి నుంచి నువ్వు చెప్పిందే ఆలోచిస్తున్నాను రా. ఇంకా బ్రతకడానికి కారణాలు ఉన్నాయా అని. ఉన్నాయిరా, ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. దురదృష్టవశాత్తు పుట్టుకతో నడవలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఈ రోజు నవ్వుతూ బ్రతుకుతున్నారు. తల్లి తండ్రి లేని పిల్లలు కూడా రేపొద్దున బాగుంటుందనే ఆశతో బ్రతుకుతున్నారు. నువ్వేమో లవ్ లో ఫెయిల్ అయ్యాను, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని చెప్పి జీవితాన్ని ముగించేద్దాం అనుకుంటున్నావు. నీ లైఫ్ లోకి ఇంకొక అమ్మాయి రావచ్చు, ఎగ్జామ్ కూడా నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు, కానీ నువ్వు చచ్చిపోతే ఇంకో జీవితం ఉండదు. నిజమేరా, బాధలో జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. తప్పు నాదేరా. గుర్తుపెట్టుకో, ఏ సమస్య అయినా నిన్ను నీ జీవితాన్ని ఆపడానికి రావు, నిన్ను ఇంకా బలంగా మార్చడానికి నీ జీవితంలోకి వస్తాయి.